హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెళ్ళి ఫాలో అవ్వండి. ప్రతి క్రికెట్ అప్డేట్ తో పాటు ఐపీఎల్ ప్రతి మ్యాచ్ కు ముందు ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ఎలాంటి డబ్బులు చార్జ్ చేసేది ఉండదు, ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. వీడు ఓపెనర్, విన్ని మిడిల్ ఆర్డర్ లో పెడదాం. ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎవరిని ఉంచుదాం? ధోని అన్న. ఆక్షన్ అయిపోయింది కదా, ఇంకా ఏం లెక్కలు వేస్తున్నావు? ఆక్షన్ దేముంది జడేజా, వచ్చినప్పుడల్లా ప్లేయర్లను మార్చే అలవాటు మనకు ఎలాగో లేదు. ఇదైతే 200% కరెక్ట్ అన్న. నేనే సిఎస్కేకి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. ఆడినా ఆడకున్నా మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మన స్టైల్ ఏది జడేజా? ఒకే అవకాశంలో అందరూ ప్రూవ్ చేసుకోలేరు. 2-3 ఛాన్సులు ఇస్తేనే ప్లేయర్లో సత్తా ఏంటో మనకు తెలుస్తుంది. ఇంకా 2 నెలల టైం ఉందిగా ఐపీఎల్కు. ఇప్పటి నుండే ఏం చేస్తున్నావన్నా? ఎలాగో అన్నిటికీ రిటైర్మెంట్ ఇచ్చేసా, ఇక నాకు మిగిలింది ఈ ఐపీఎల్ ఒక్కటే. అందుకే మన ప్లేయింగ్ 11 డిసైడ్ చేస్తున్నా. అవునా? నా ప్లేస్ ఎక్కడన్నా? నీకంటే ముందా నీ తర్వాతనా? నువ్వు నంబర్ 6 జడేజా, నీ తర్వాతే నేను. మీ బ్యాటింగ్ కోసం ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తుంది. నాకంటే ముందు మీరెళ్తే బెటర్ అన్నా. నువ్వు అలా ఎందుకు అంటున్నావో నాకు అర్థం అవుతుందిలే. నీ మీద, నీ బ్యాటింగ్ మీద ప్రేమతో చెప్తున్నా అన్న. అంత సీన్ లేదులే జడ్డు. లాస్ట్ ఐపీఎల్లో నా బ్యాటింగ్ కోసం ఫ్యాన్స్ అందరూ నేను అవుట్ అయిపోమని గోల చేశారు. అది మనసులో పెట్టుకొని ఇలా అంటున్నావు కదా? నిజమే అన్నా, నేను 6లు కొడుతున్నా సరే ఎవడు పట్టించుకోవట్లేదు. అవుట్ అయిపోరా బాబు, మా ధోని వస్తాడు అని నన్ను దొబ్బేశారు. ఈసారి అలా జరగకుండా ముందే నా ఫ్యాన్స్కు చెప్తానులే, నువ్వు ధైర్యంగా బ్యాటింగ్ చెయ్యి అంతే. అన్నా, ఇంతకీ నా పొజిషన్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? మళ్ళీ ఓపెనింగేనా? నీ ప్లేస్లో ఏ మార్పు లేదు. నువ్వు సిఎస్కేలో ఉన్నంత వరకు నువ్వే మా ఓపెనర్ అంతే. ఏంటన్నా ఉన్నంత వరకు అంటున్నావు? కొంపతీసి నెక్స్ట్ సీజన్ నన్ను టీం నుండి లేపేస్తారా ఏంటి? నేనుండగా మిమ్మల్ని టచ్ చేసే ధైర్యం ఎవరికి ఉంది ఇక్కడ? ఒకవేళ నేను రిటైర్మెంట్ ఇచ్చేస్తే అప్పుడు చెప్పలేం. నీ రిటైర్మెంట్ ఇప్పట్లో జరిగే పని కాదులే అన్న. ఇంకో 5 ఏళ్ళు నాకు సిఎస్కేలో డోకా లేదన్నమాట. ఈ ఇయర్ కప్పు కొడితే రిటైర్మెంట్ ఇచ్చేస్తా. వద్దన్నా, ఆ మాట విని విని మాకు విసుగొస్తోంది. మీరు 2030 దాకా ఇదే మాట చెప్తూ ఐపీఎల్ ఆడేలా ఉన్నారు. ఆడని అన్న, మనకు ధోని అన్న ఫ్యాన్స్కు కావాల్సింది అదే కదా. సరే, ఆ టాపిక్ కప్పు కొట్టాక మాట్లాడుకుందాం. మన ప్లేయింగ్ 11లో నీతో పాటు ఓపెనింగ్కి వచ్చేది డెవాన్ కాన్వే. అన్నా, ఓపెనర్గా నన్ను పంపొచ్చు కదా, సెంచరీలు చేసుకోవడానికి మంచి స్కోప్ ఉంటుంది. ఎవరిని ఎక్కడ పంపాలో నాకు తెలుసు రహానే. ముందు నేను పంపిన పొజిషన్కు న్యాయం చేయి చాలు. ఓకే అన్న, నీ మాటే శాసనం. జై సిఎస్కే. ఇక నంబర్ 4లో డారెల్ మిచెల్, నంబర్ 5లో మన శివం దుబే. నంబర్ 5 నాకు ఓకే అన్నా. నీకు ఓకే కాకున్నా నంబర్ 5ఏ. ఇక్కడ ఆప్షన్స్ లేవమ్మా, అన్ని ఫైనల్ డెసిషన్సే. అలాగే అన్న, నువ్వు ఏ పొజిషన్ ఇచ్చినా ఓకే అన్న నాకు. కాకపోతే ఆగిపోయావేం దుబే? అడుగు. నా తర్వాత నువ్వైతే కాదు కదన్నా? లేదు, నీ తర్వాత జడేజా వస్తాడులే. జడేజా తర్వాత నా జెర్సీ నంబర్ 7 ప్లేస్లోనే నేను. ఈ విషయంలో మాత్రం బతికించేసావు చాలన్నా. పొరపాటును నా తర్వాత నువ్వు గనుక ఉంటే స్టేడియంలో ఆడియన్స్ నేను అవుట్ అయ్యేదాకా నన్ను ఆగమాగం చేసేస్తారు. ఆ లక్కీ ఛాన్స్ ఈసారి కూడా నాకే దక్కిందిరా, నీకేం ప్రాబ్లం లేదు. ఇంతకీ నీ తర్వాత ఎవరన్నా? నా తర్వాత మన ఆల్రౌండర్ శార్దుల్, ఆ తర్వాత మన బౌలర్లు దీపక్ చాహర్, మహేష్ తీక్సానా, మతీషా పద్రానా. చూస్తుంటే అంతా పాత వాళ్ళలాగే ఉన్నారు. కొత్తగా ట్విస్ట్లు ఏం లేవన్నా. ఈ సీజన్ ఇలా కానివ్వండి, నెక్స్ట్ ఇయర్ మెగా ఆక్షన్లు చూసుకుందాం కొత్తదనం. అన్నా, నాకు ఇంత అన్యాయం చేసినావేందన్నా? నేను ఉన్న చోట న్యాయానికే తప్ప అన్యాయానికి అస్సలు చోటే ఉండదు. నువ్వున్న చోటే నాకు అన్యాయం జరిగిందన్నా. ఎవరు నీకు అన్యాయం చేశారో చెప్పు, వాళ్ళను ప్లేయింగ్ 11లో లేకుండా చేసేస్తా. నన్ను ప్లేయింగ్ 11లో పెట్టకుండా నువ్వే చేసావన్నా నాకు అన్యాయము. ఓ, అదా నీ బాధ. నిన్ను ప్లేయింగ్ 11లో పెట్టకున్నా ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకోవాలనే ఐడియాలో ఉన్నా నేను. అన్నా, నువ్వు సూపర్ అన్నా. ఎవరికైనా టీంలో న్యాయం చెయ్యాలంటే నీ తర్వాత ఎవరైనా. ఇందాకే కదరా అన్యాయం అని గోల్ చేశావు. ఇంపాక్ట్ ప్లేయర్ అని అప్పుడు చెప్పలేదు కదన్నా. బాగుందిరా, చాలా బాగుంది. టీంలో ప్లేస్ ఇస్తే మంచోన్ని, లేకుంటే చెడ్డోన్ని, అంతేనా? అట్లా ఏం లేదన్నా, నువ్వు మా దేవుడివి. సరే భక్త, ఇక నీకు ఇంకో ట్విస్ట్ ఉంది. ట్విస్టా? నేను ఇంపాక్ట్ ప్లేయర్ కాదు అని కాకుండా వేరే ఏదైనా చెప్పన్నా ప్లీజ్. ముఖేష్, నువ్వు, తుషార్ దేశపాండే, సమీర్ రిజ్వీ, ఈ ముగ్గురు ప్రస్తుతానికి నా మైండ్లో ఉన్నారు. మీలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్గా ఫైనల్ చేస్తా. అంటే నా పేరు ఫైనల్ కాదా అన్నా? జస్ట్ ఆప్షనేనా? అంతేగా.